హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా దేవుని దేవుళ్ళు అందరం బాగున్నామండి. ఈ రోజు మా ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ జరగబోతుంది. ఫంక్షన్ అంటే అదేం కాదండి, మరీ పెద్ద ఫంక్షన్ ఏం కాదు. చిన్నగా అమ్మవారి ఒడిబియ్యము ఉడిపోయాయి. ఇక్కడ అమ్మవారి ఒడిబియ్యం పెడుతున్నాను. ఇక్కడ మా చుట్టాలందరూ, చుట్టాలంటే చుట్టాలు కూడా కాదు, కోడలు, అక్క, చెల్లెలు, మరదలు, వదినలు వీళ్ళే ఉన్నారండి మా రిలేటివ్స్. మరి ఈ ఫంక్షన్ మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చండి. ఇక్కడ కూరగాయలకు వస్తున్నది మా పెద్ద కోడలండి, ఈవిడ మా చెల్లెలు. ఇప్పుడే స్టార్ట్ అయిపోతుంది. ఉల్లిపాయలు, కొత్తిమీర అన్నీ రెడీ అయిపోయాయి, కానీ ఇంకా వంట దగ్గరికి ఏమీ వెళ్ళలేదు. తరగడమే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు వంటలు కూడా ఎక్కువేం లేవండి. ఫ్రైడ్ రైస్, కొద్దిగా వడిబియ్యం ఉన్నాయి, అమ్మవారి వడిబియ్యము, వంకాయ కర్రీ, సాంబార్ అండి చేయబోయేది. మళ్ళీ అమ్మవారికి వచ్చేసి నైవేద్యం పరమాన్నం చేస్తున్నానండి. 12 జ్యోతిర్లింగాలు పూర్తవడంతో చాలా హ్యాపీగా ఉన్నానండి. అన్ని యాత్రలు చక్కగా చేసుకుని ఇంటికి తిరిగి వచ్చేసాము. ప్రసాదాలు కూడా అన్ని పంచేసాము. ఈ చిన్న ఫంక్షన్ అనేసి అందరికీ మళ్ళీ కాశీ వెళ్ళి, వారణాసి, అయోధ్య అన్ని వెళ్ళొచ్చాం కదా, 4-5 ముత్తైదుకు భోజనం పెట్టామని ఈ ఫంక్షన్ అండి. అలాగే అమ్మవారి ఒడిబియ్యం కూడా కంప్లీట్ అయిపోతుందని చేశానండి. నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నానండి. ఎందుకంటే అసలు చివరికి మిగిలింది ఒకటి, బైద్యనాథ్ మిగిలిపోయి ఉండేనండి. అది ఎప్పుడెప్పుడు అవుతుందా అని కుతూహలంతా చాలా ఉండేది. కానీ మా పెద్దబ్బాయి, చిన్నబ్బాయి అందరు కలిసి టికెట్ తీయడం వల్ల మేము ఆ దర్శనం కూడా మాది పూర్తయిపోయిందండి. మరి అందరికీ మరొక్కసారి ఓం నమః శివాయ అండి. ఎందుకంటే నా జీవితంలో అసలు చూడదగింది ఎన్నో జ్యోతిర్లింగాలు చూస్తాం. 12 జ్యోతిర్లింగాలు ఒక సంవత్సరం 2 సంవత్సరంలో ఒకటే మాకు పూర్తయిపోయాయి ఫ్రెండ్స్. సాంబార్ కూడా రెడీ అయిపోయిందండి. ఇక్కడ సాంబార్ అయితే చాలా బాగానే కనిపిస్తుంది. కానీ అమ్మవారికి నైవేద్యానికి కూడా పరమాన్నం వేసేసాను. ఇంకా కొంచెం డ్రై ఫ్రూట్స్ కట్ చేసి నెయ్యితో తాలింపు బగారా వేసేస్తే సరిపోతుందండి. ఇంకా డ్రై ఫ్రూట్స్ వేయలేదు ఇందులో. ఇది అమ్మవారి నైవేద్యం. బెల్లం కూడా చిన్న చిన్న ముక్కలు వేసాను, కానీ కొంచెం కర్రలేదు, వేడిగా ఉంది కాబట్టి ఇప్పుడు తొందరలోనే కడిగిపోతుంది. యాలకుల పౌడర్ కూడా ఇంకా వేయలేదండి నేను ఇందులో. వేసేస్తాను ఇప్పుడు. డ్రై ఫ్రూట్స్ అయితే కట్ చేసి రెడీ అయిపోయాయి. నేతిలో కొంచెం వేయించి నైవేద్యంలో ఇవి కూడా కలిపిస్తాను. కొబ్బరి పచ్చడి కూడా రెడీ అయిపోతుంది. ఇవి చిన్న కోడలండి. ఏమే హాయ్ హాయ్ అశ్విని, బాగున్నావా? బస్ తొందరగా దొరకలేనట్టుంది అశ్విని. కొబ్బరి పచ్చడి కండి, ఈవిడ కొబ్బరి పచ్చడి చేయబోతుంది. కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి కూడా కొబ్బరి పచ్చడి చేయబోతుంది. ఇదిగో చిన్న కోడలు కొబ్బరి పచ్చడి రెడీ చేస్తుంది. మా చెల్లెలు కూర్చుంది, ఎందుకంటే ఎప్పుడెప్పుడు వంకాయ కర్రీ చేద్దామా అన్నట్టు వెయిట్ చేస్తుందండి. అన్నీ రెడీ అయిపోతున్నాయి ఫ్రెండ్స్. పూల మాలలు తీసుకొచ్చింది మా చిన్న కోడలు. ఇవన్నీ సెట్ చేసి అమ్మవార్లకు వేసేస్తానండి. బాబాకు, అమ్మవార్లకు అన్నీ చేసేసి ఇంకొక కామాక్షి దీపం ఉందండి. కామాక్షి దీపం పెట్టేస్తే ఇక్కడ దేవుడి పని పూర్తయిపోతుంది. గదిలో పూజ కూడా అయిపోయిందండి. కామాక్షి అమ్మవారి దీపం నేను వెలిగించాను. అమ్మవారికి నైవేద్యం కూడా పరమాన్నం చేశాను. శివలింగం అండి. ఈ స్వామి దక్షిణేశ్వర స్వామి చూడండి, వేడుకొండల వాడు. లక్ష్మీ అమ్మవారు, అన్నపూర్ణమ్మ దేవి, కాశీ విశాలాక్షి. మొన్నే వెళ్ళొచ్చాము. అయినా ఇది ఇంతకుముందు తెచ్చినప్పుడు పటమండి. ఈసారి ఓన్లీ నేను చిన్న శివలింగం తీసుకున్నాను కానీ దానికి ఇంకా పూజ చేయలేదండి. అది పెట్టి పూజ చేయలేదు. ఇంకా టైం సరిపోవట్లేదు నాకు. చూసారా కదా ఫ్రెండ్స్, ఈ దేవుడి దగ్గరని బాబాని కూడా అలంకరించేశాను. వంకాయ కర్రీ కూడా రెడీ అయిపోతుందండి. గుత్తి వంకాయ కూర అయితే పెద్ద కోడలండి. మొహం చూపించట్లేదు, భయం వేస్తుంది. వీడియోలో వస్తాననే భయం కాబట్టి అది మొహం చూపించట్లేదు. కానీ కర్రీ మాత్రం చాలా టేస్టీగా, స్మెల్ మాత్రం బాగా వస్తుందండి. అదేం కూర నువ్వు ఎంత యూట్యూబ్ వేస్తావారా? దాటికి మస్తు వస్తుంది వీడియో అన్నేమో కానీ కర్రీ
రైస్ అవుతుంది, ఫ్రైడ్ రైస్ అవుతుందండి. పోపు కన్నీ వేసండి, అల్లం వెల్లుల్లి వేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి గరం మసాలా అవన్నీ అరగంటలో అన్నం కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు భోజనాలకు అందరూ చుట్టాలు బంధువులు అందరూ కూడా వచ్చేసారు. మరి ఇంకా తినడమే ఆలస్యం. ఇంకా అలా కూడా ఉన్నది అక్క. Embro.